చాలా సంతోషం. మొదటి రోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో కూడుకుని ప్రభునామాన్ని స్తుతించటం. ఉదయకాల సమయమందు కొద్దిమంది దేవుని సన్నిధికి రావటం జరిగింది. కానీ రాత్రికి మాత్రం దేవుడు వచ్చినటువంటి ప్రజల్ని రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే మనకి మొదట చదివిన మాటలోనే మనకేం కనబడుతుందంటే ఆరాధన. నిజంగా మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే స్తుతి ఆరాధన. ఏంటండి స్తుతి ఆరాధన అంటే? దేవునికి బహు ఇష్టం. మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనమందరము కూడా దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాము అంటే పని పాట లేక ఓరకనే ఖాళీగా ఉండి వచ్చిన వారు ఎవ్వరూ లేరు. కానీ ఎవరు మట్టుకు వారికే ఎన్నో విస్తారమైనటువంటి పనులున్నప్పటికీ కూడా వాటన్నిటినీ ముందుగా ముగించుకుని లేకపోతే ప్రక్కన పెట్టుకుని మనం దేవుని సన్నిధికి రావటానికి కారణం ఏంటి అంటే ఆ ప్రభువైనటువంటి దేవునిని ఆరాధించుట కొరకు. హల్లెలూయా. ఈ స్థలములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ, ఆయన కనుదృష్టి మన మధ్యన నిలిచి ఉంది. నేను నమ్ముతున్నాను. కనుకనే దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా దేవునిని ఆరాధించిన, ఉపవాసాలు ఉన్నప్పటికీ కూడా అలసట, బలహీనత రాకుండా ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధికి వచ్చాం. ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు? మనం కొంతమంది వ్యక్తుల ఇంటికి వెళ్ళేటప్పుడు వారికి ఏమి ఇష్టమో వాటిని తీసుకువెళ్ళటానికి ఇష్టపడతాం. వారికి స్వీట్ అంటే ఇష్టమా, ఫ్రూట్స్ అంటే ఇష్టమా, మరి ఏమి ఇష్టం అని ఆలోచించి దాన్ని తీసుకుని వెళ్ళి వారి హృదయాలు సంతోషింప చేయాలని ఒక ఆలోచన. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ఏమన్నా ఆలోచించాలండి? దేవునికి ఏమి ఇష్టం? నేనేమిస్తే ఆయన ఆనందపడతాడు, సంతోషపడతాడు. ఒక భక్తుడు అంటున్నాడు దేవునితోటి, అయ్యా నేను నీకేమిచ్చి సంతోషపెట్టను? వేలాది నదులంతా తైలమును నీకు ఇస్తే సంతోషమా? వేల కొలది కోడెలను పొటేలను అర్పిస్తే నీకు సంతోషం అంటే దేవుడు ఏమన్నాడో తెలుసండి? అయ్యా నీ కోడెలు నాకొద్దు, ఎందుకంటే 1000 కొండలలోని పక్షాదులన్నీ కూడా నావే. నేనేమన్నా వృషభముల మాంసమును తిందునా, గొర్రెపోతుల యొక్క రక్తమును త్రాగుదునా? నీ గొర్రెలు నాకొద్దు, నీ మేకలు నాకొద్దు, నీ కోడెలు నాకొద్దు. కానీ విరిగి నలిగిన హృదయముతో నా సన్నిధిలో నువ్వు నన్ను ఆరాధిస్తే అదే నాకు ఇష్టం, అదే నాకు సంతోషం, అది నాకు పరవశం అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నాడు ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతమంది ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించే వారిగా ఉన్నారు? జీవము కలిగినటువంటి దేవుని సన్నిధికి వచ్చినట్టు మనం దేవుని సన్నిధిలో ఏమైపోవాలంటే పసిపిల్లలుగా మారిపోవాలండి. మన స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఆరాధించలేం. దావీదు దేవుని మందసాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు ఏమైపోయాడండి? తన స్థితిని ఏంటో మర్చిపోయాడు. నేను రాజును కదా, నేను గనుడును కదా, నేను సింహాసనం మీద కూర్చుండేటోడిని కదా అనే ఆలోచన ప్రక్కన పెట్టేసి నాట్యం చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడంటండి. చూసేవారికి ఎలా కనిపించాడండి? వెర్రివాడి వలె కనబడ్డాడు, పిచ్చివాడి వలె కనబడ్డాడు. తన భార్య తను చూసి, నువ్వు రాజు అయింది, ఈ విధంగా నువ్వు గంతులు వేయటం ఏంటి, ఈ విధంగా నువ్వు నాట్యం చేయటం ఏంటి అనేసి తక్కువ చేసి మాట్లాడింది అక్కడ దావీదుని. దానిని బట్టి చాలా భయంకరమైనటువంటి నష్టాన్ని ఆమె చూసింది. ఈ రోజు నాడు ఎలుగెత్తి ఆరాధన చేసేటోళ్ళని చూసి మీరు ఏ మాత్రం కూడా చిన్న చూపు చూడటానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని ఆత్మశక్తితో మనం నింపబడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవునిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ రోజు నాడు ప్రభు అయినటువంటి యేసు మన నుండి కోరుకునేది ఏంటంటే స్తుతి ఆరాధన. అది దేవునికి ఇష్టమైనటువంటిది. దేవుని బిడ్డ, ఒక దినాన్న ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళటం జరిగింది.
వాక్యం చెప్పటానికి వెళ్తే వాక్యం అయిపోయింది. ఉదయకాల సమయంలో వాక్యం చెప్పేసి ఇంటికి వచ్చేసాం. అయితే ఇక అక్కడ బాప్తీసాల కార్యక్రమం ఉంది. ఉదయకాలం వాక్యం నేను, రాత్రికాల సమయంలోనేమో సేవకులు. వారు బాప్తీసాల కార్యక్రమానికి వెళ్తున్నారు. నాకు చాలా తలనొప్పిగా ఉందమ్మా, నేను కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను, మీరు వెళ్ళొచ్చేయండి అనేసి ఇంట్లో పడుకున్నానండి. పడుకున్న సమయంలో నేనున్నటువంటి ఇంట్లోనే వారి కుక్కను కూడా విడిచిపెట్టేసి వెళ్ళారు. పడుకున్నప్పటి నుంచి లేచే వరకు ఒకటే లెక్కన అరుస్తుందండి. నా ఆలోచన అంతా, కుక్కల్ని ఎందుకు పెంచుకుంటారో తెలియదురా బాబు, ప్రశాంతంగా పడుకోనివ్వరు, ఒకటే గోల చేస్తూ ఉందనేసి నాకు బాగా విసుగుదల వచ్చేసింది. వచ్చిన తర్వాత లేచి వచ్చేసాను, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అది కామ్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. కొన్ని మాటలు మాట్లాడగా పాస్టమ్మ గారు వాళ్ళ అబ్బాయి ఏమంటున్నాడంటే, అదిగో ఆ చివరి గదిలో ఉంది కదండి, ఆ గదిలో ఆ చివరి ఉండేటువంటి మంచం మీద మా కుక్క పడుకుంటుంది. ఆ యొక్క దాని ప్లేస్ అది, ఆ గోడ ప్రక్కన అంటే దానికి ఇష్టం, అక్కడ పడుకుంటుంది. నేనేమో దానికి యువతల ప్రక్కన ఒకే మంచమే మేమిద్దరం పడుకుంటాం, అది ఆ చివరి పడుకుంటుంది, నేను ఈ చివరి పడుకుంటాను అంటున్నాడు. తీరా చూస్తే నాకేమో గోడ అంటేనే ఇష్టం, అక్కడ పడుకుంటే నిద్ర పడుతుందని వెతికి వెళ్ళి నేను దాని ప్లేస్లో పడుకున్నాను. కాబట్టి ఆ కుక్క ఏం చేస్తుందండి, లేచే వరకు కూడా ఒకటే గోల, అసలు ప్రశాంతంగా పండుకోనివ్వలేదు. ఆలోచిస్తే నిజంగా నాకు ఎక్కడ పడుకుందాం, ఏ ప్లేస్లో పడుకుందాం అంటే మంచాలు పొడవుగా పరిచున్నాయి. నాకేమో గోడ దగ్గర పడుకుంటే నిద్ర పడుతుంది కదా అని అక్కడ పడుకుందాం అనుకుంటే మనసులో అనిపిస్తుంది, ఇదేమైనా కుక్క పడుకునే ప్లేస్ అంటావా అంటే, మంచం మీద కుక్కల్ని ఎందుకు పడుకోబెడతారని నా మనసు చెప్తున్నప్పటికీ నేను వినకుండా వెళ్ళిపోయి ఒకటే పడుకోవటం జరిగింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డ లేచే వరకు అరుస్తూనే ఉంది. ఇప్పుడు అనిపించింది నాకు, వాళ్ళ అబ్బాయి చెప్తా ఉంటే, అది కుక్క పడుకునే ప్లేస్లో నేను పడుకున్నా, నా ప్లేస్లో నువ్వు పడుకుంటావని ఒకటే లెక్కన అరుస్తుంది, ఇందుకాదు అరిచేదని అప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు ఏమనిపిస్తుందండి మీకు, దాని ప్లేస్లో నేను పడుకుంటే దానికి అస్సలు నచ్చలేదు, లేచే వరకు కూడా అరుస్తూనే ఉంది. ఈరోజు ఎందుకు ఇది చెప్పటానికి కారణం ఏంటంటే, యేసయ్యకి ఇవ్వాల్సినటువంటి స్థానంలో మరొక వాటిని వేటున పెట్టుకుంటే దేవునికి ఇష్టం ఉంటుందంటారా? ఏమ్మా చెప్పాలి. దేవుని స్థానం ఏంటండి? మీ హృదయమే నా ఆలయం అంటున్నాడు యేసయ్య. మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అంటున్నాడు. ఈ హృదయంలో ఏముండాలమ్మా చెప్పాలి? దేవుడు ఉండాలి. ఆయన మన హృదయంలోనికి రావటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నోరు లేనటువంటి ఆ కుక్క దాని ప్లేస్లో పడుకుంటే ఎలా తట్టుకోలేకపోయిందో, లెగిసే వరకు కూడా అది సైలెంట్గా నెమ్మదిగా ఉండలేకపోయిందో, ఈ రోజు నాడు కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానంలో వేటునో పెట్టుకుంటే కొంతమంది ధనాన్ని పెడుతూ ఉంటారు, కొంతమంది జారత్వాన్ని పెడుతుంటారు, కొంతమంది వ్యభిచారాన్ని పెడుతుంటారు, మోహపు చూపులు పెడుతుంటారు, కొంతమందికి తిండంటే బాగా పిచ్చి. అసలు అంటే బ్రతకటం కోసం తినాలి కానీ తిండి కోసమే బ్రతుకుతున్నట్లుగా ఉంటారు. ఇలాగ దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం ఏది పెట్టినా సరే దేవునికి కూడా నచ్చదు, ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ఆరాధించేవారు ఎలా ఉండాలంటే అండి, ఆత్మతో సత్యముతో మీరు నన్ను ఆరాధించాలి. ఎందుకంటే నేను ఆత్మయ్య ఉన్నాను కనుక మీరు నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పాత నిబంధన భక్తులు ఇలా ఆరాధించారంటారా? వాళ్ళు చేసే ఆరాధన ఆత్మతో దేవునికి ఆరాధించటం కాదండి, కనబడేటువంటి పై వాటితో వారు ఆరాధించారు. ఏంటి కనబడేటువంటి వాటితో ఆరాధించటం అంటే, దేవుని మందిరానికి వెళ్తే పలానా వస్త్రాలు ధరించాలి, యాజక వస్త్రాలు, దేవుని మందిరంలో ధూపం వేయాలి, దేవుని మందిరములో అక్కడ ఎప్పుడూ కూడా నిత్యము డివిటీలు వెలుగుతూనే ఉంటే అవి ఆరిపోకుండా చూసుకోవాలి, వాటిలో నూనె పోయటం అవి ఆరిపోకుండా చూసుకోవటం, దేవుని మందిరంలో ప్రతి దినము కూడా బలులు అర్పిస్తూ ఉండటం, దేవుని యొక్క మందిరంలో రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్ల ఉండే దాని మీద రొట్టెలు పెడుతూ వచ్చేవారు. ఇవి పై కనబడేవి ఇవి చేస్తూ ఉండేవారు. కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి కృప పాత నిబంధన భక్తులకి లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ ఎవరికి ఇచ్చాడండి?
ఈ కడవరి దినాలలో మనకిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మాటలు యేసయ్య ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పగలరా? నేను ఆత్మయ్య ఉన్నాను కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని ఎవరితో మాట్లాడుతున్నారండి? అమ్మా, సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆమె ఏమంటుందంటే, ఇక్కడ మనం చదివాము ఇందాకడన, ఏమని చదివామండి ఒకసారి మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ వ్రాయబడిన మాట, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననే ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఎవరి కోసం కనిపెడుతుందంటే ఆమె బంధువులు, తనతో ఉన్నటువంటి వారు, మెస్సియా అనేటువంటి ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును గూర్చి బోధిస్తాడు. ఏం చేస్తాడంటే ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియజేయనని చెప్పగా, అంటే మాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయ్యా. దేవుణ్ణి ఆరాధించాలంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆరాధించాలి, ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించాలి. కానీ మేము సమరయులం, సంకర జాతి వారు, మమ్మల్ని ఎవ్వరు కూడా దేవుని మందిరానికి రానివ్వరు, వారి పట్టణంలో అడుగు పెట్టనివ్వరు, మాతో ఎవరు మాట్లాడరు, అంటరాని వారుగా చూస్తారు. అందుకనే 12 గంటల సమయంలో నేను నీళ్లు చేదుకోవటానికి వచ్చాను. ఎవరైనా చూస్తే నన్ను అసహించుకోకుండా ఉంటారు. అదే 12 గంటలకు వస్తే అందరూ కూడా వారి పనుల్లో వెళ్ళిపోతారు, బయట ఎవరు కూడా తిరగరనేసి ఈ సమయంలో వచ్చాం. కాబట్టి ఆ దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం మాకు లేదయ్యా, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి భాగ్యం మాకు లేదు, మమ్మల్ని రానివ్వరు కదా అని ఆ స్త్రీ అంటుంటే, ప్రియమైన దేవుని బిడ్డ, అలాగనే మెస్సియా అనే ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలాగ ఆరాధించాలో, సేవించాలో అన్ని విషయాలు కూడా మాకు బోధిస్తారన్నప్పుడు యేసు ప్రభు మరుగుగా ఉండటానికి ఇష్టపడలేదమ్మా. ఏం చెప్తున్నాడండి ఆయన ఆమెతోటి? నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట ఆలోచన చేస్తే ఈమెకి దేవుడు అంటే చాలా ఆసక్తి ఉందండి, అవునా కాదండి? ఆశ కలిగినటువంటి వారికే దొరుకుతాడు యేసయ్య. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. మనం ఎప్పుడు కూడా ఒకలాంటి దప్పిక కలిగి ఉండాలి. యేసయ్య నీలో ఐక్యం అవ్వాలి ప్రభువా, నీతో నడవాలి యేసయ్య, నీతో అంటుకట్టబడాలి ప్రభువా. అందరూ చక్క భక్తిగా ఉంటున్నారు, నేనెందుకు ఉండలేకపోతే, నేను కూడా వారికంటే ఎక్కువ భక్తి చేయాలి ప్రభు అని ఒక ఆశ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ ఆయన తీరుస్తాడు. ఈమె హృదయంలో ఏముందంటే ఆయన ఆరాధించాలని ఉంది, ఆయనని సేవించాలని ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. కానీ వీరిని మాత్రం ఆ యెరూషలేములో ఉన్న మందిరానికి రానివ్వట్లేదు. ఇంకా ఎక్కడ ఆరాధిస్తాం? మందిరంలోకి వెళ్తే అక్కడ దేవుడు ఉంటాడు, ఆయన ఆరాధించొచ్చని తన ఆశగానే ఉండిపోయింది. ఎందుకంటే ఆమెకు తెలియదు కదండి ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన వింటాడని. కాబట్టి ఆ సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య అంటున్నాడు, దప్పిక గలవార్లారా నీళ్ళ యొద్దకు రండి, రోకలేని వార్లారా మీరు వచ్చి కొన్ని భోజనమును పానమును చేయుడి. దప్పిక కొన్నవారిని ఆయన రమ్మంటున్నాడు, ఆకలి కొన్నవారిని ఆయన రమ్మంటున్నాడు. రోకలు లేకపోయినా పర్వాలేదు, మీరు వచ్చి ఆకలి తీర్చుకోండి, దప్పిక తీర్చుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈమెకు ఆకలిని ఎరిగినటువంటి దేవుడు ఇంచుమించు ఆమె దగ్గరికి వెళ్ళటానికి ఒక 150 మైళ్ళ దూరం కాలినడకన ప్రయాణం చేసి వెళ్ళాడంటండి. ఇప్పుడు యేసయ్యతో మాట్లాడిన తర్వాత ఆమె దప్పిక తీర్చబడిందా లేదండి? ఆమె దప్పిక తీర్చబడింది. ఆమె స్వార్థపర్రాలు కాదండి. ఏమ్మా, ఈయన నాకే సొంతం కావాలి, ఈ రక్షణ నాకే స్థిరంగా ఉండాలి, ఇంకెవ్వరికి కూడా నేను ఇవ్వటానికి వీల్లేదని స్వార్థపూరితమైన ఆలోచన లేదు. కానీ ఏమనుకుంటుందంటే, నేను పొందినటువంటి ఆనందం నా ప్రాంత ప్రజలందరూ పొందుకోవాలి, నేను ఆనందిస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను ప్రభు మాటలను బట్టి. ఈ యొక్క కృప నా ప్రజలందరికీ, నా గ్రామం అంతటికి కూడా ఈ రక్షణ దక్కాలని ఏం చేసిందండి చెప్పాలమ్మా? ఆ కొండ యేసయ్య దగ్గర, ఆ బావి దగ్గర విడిచిపెట్టి ఆ తన ప్రాంతంలోనికి పరుగున వెళ్ళి
నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని మీకు చూపిస్తాను, మీకు పరిచయం చేస్తాను రండని తన ప్రాంతాన్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ శ్రద్ధగా వింటున్నారండి. మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక మాట అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఆమె పొందినటువంటి కార్యాలు ఆమె దాచిపెట్టుకోలేదండి. దేవుడు మనకు కూడా ఎన్నో కార్యాలు చేస్తాడు. కొంతమంది అనుకుంటారు సాక్ష్యాలు చెప్తే అందరూ నవ్వుతారేమో, నన్ను తక్కువ చేసి అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటారేమో. నిజంగా ఈ రోజునాడు క్రైస్తవ సంఘం కూడా ఎలా ఉందంటే, ఒకరు నిలబడి సాక్ష్యం చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత అలా చెప్పారు, ఇలా చెప్పారు, దానికోసం చెప్పారు, దీనికోసం చెప్పారు, అవి కూడా చెప్పాలా అన్నట్టుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సనగటం గొనగటం బట్టి వెనకాల ఉన్నటువంటి వారు ఏమవుతున్నారంటే సాక్ష్యం చెప్పటానికి కూడా వణుకు పుడుతుంది, భయపడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డ. అమ్మో నాకెందుకు వచ్చిందిరా బాబు, సైలెంట్గా ఉంటే సరిపోతుందని. కానీ దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలను ఎప్పుడైతే నువ్వు నిలబడి అనేక మంది ఎదుట సాక్ష్యం ఇస్తావో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు పలికిన ప్రతి మాట పరలోక రాజ్యంలో వ్రాయబడుతుంది. ప్రభు అంటున్నాడు, మనుషుల ఎదుట ఎవరైతే నేను తెలుసు అని నన్ను ఒప్పుకుంటారో పరలోకంలో నా తండ్రి ఎదుట, నా దేవదూతల ఎదుట నేను వారిని ఒప్పుకుంటానంటున్నాడు. హల్లెలూయా. ఎన్ని కార్యాలు నువ్వు చూసినా సరే ఒక్క మాట కూడా నా దేవుడి కార్యాన్ని చేశాడండి, నా జీవితాన్ని బాగు చేశాడండి, ఇదిగో నేను ఈ రోజు నాడు ఈ స్థితి కలిగి ఉన్నానంటే అది దేవుని కృపేనండి అని నిలబడి 4 మాటలు సాక్ష్యం ఇవ్వలేని నీ భక్తి ఏం భక్తి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దేవుడు నోరు లేని వారు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏమని, నోరుంటే బాగుండు, నేను కూడా పాటలు పాడేదాన్ని కదా, దేవుని మాటలు చెప్పేదాన్ని, వాక్యం చదివేదాన్ని. ఈ రోజునాడు దేవుడు మనకి నోరు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, అన్నీ బాగు ఇచ్చాడు. కానీ ఎంతవరకు దేవుణ్ణి ప్రకటించగలుగుతున్నాం? మనం పుట్టామంటే ఎంతో కొంత నీ ద్వారా దేవుడికి మేలు కలగాలి. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మొన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వచ్చినప్పుడు వెళ్ళిన తర్వాత నిన్నగాక మొన్న మా అన్నయ్య ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, అమ్మ చిన్నాన్నాళ్ళు ఇంటికి వచ్చారంట కదా, చాలా బాగా చూసుకున్నారు పాస్టర్ గారు, వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు చాలా బాగా చూసుకున్నారనేసి చెప్తున్నారమ్మ. అంటే అది వినగానే నాకు సంతోషం అనిపించింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసండి, ఈ యొక్క మంచి సంగతి విన్నప్పుడు నా హృదయానికి గొప్ప సంతోషం అనిపిస్తే, దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు, దేవుడు నన్ను ఆదుకున్నాడు, దేవుడు నాకు సహాయం చేశాడని మనం నోరు విప్పి దేవునికి సాక్ష్యం చెప్తే పరమందున్న దేవుడు ఎంత సంతోషిస్తాడండి. ఏమ్మా, బహు సంతోషిస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఈ రోజున నా జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదండి, ఎందుకు నా జీవితాల్లో చాలా కార్యాలు ఆగిపోయినాయి అంటే, ఏమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడంటే మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఎన్నో కార్యాలు నువ్వు అనుభవించావు, ఎన్నో కార్యాలు నువ్వు పొందుకున్నావు, రుచి చూచావు. కానీ దేవుని సన్నిధిలో నిలబడిన దేవుడు నా జీవితంలో ఈ కార్యం నేను జరగదు అనుకున్నాను, కానీ దేవుడు చేశాడు. ఉపవాస ప్రార్థనలో నేను కన్నీళ్లు కార్చాను వేదనతోటి, కానీ దేవుడు ఈ రోజు నాడు నాకు సహాయం చేశాడని సాక్ష్యం ఇస్తే అది ఎంత సంతోషం అండి దేవుని హృదయానికి. మనుషుల్ని సంతోష పెట్టడానికి ఎన్నో చేస్తూ ఉంటాం. మా అబ్బాయికి కూర అంటే ఇష్టమండి, మా ఆయన గారికి ఈ యొక్క స్వీట్ అంటే ఇష్టమండి, అదండి ఇదండి, అందరినీ సంతోష పెడతా ఉంటాం. కానీ దేవుణ్ణి ఎంతవరకు సంతోష పెడుతున్నావు? ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు దేవుణ్ణి నేను సంతోష పెట్టాలని ప్రయాసపడుతున్నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. నువ్వేదో వేలకు వేల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేసి దేవుణ్ణి సంతోష పెట్టడం కాదు. నీ హృదయంతో ఒక్కసారి అడుగు, ప్రభు నీకేమిస్తే సంతోషం, నేను ఏమి ఇవ్వగలను ప్రభు, నిన్ను ఏం తీసుకొచ్చి నిన్ను గణపరచునని దేవుణ్ణి అడిగితే నువ్వు ఏది ఇవ్వగలవో, నువ్వు ఏం చేయగలవో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దాన్ని నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవునికి ఇష్టమైనవి ఇవ్వటం పెద్ద ఖర్చు ఏం కాదండి. ఒక గంట సేపు మోకాలేసి ప్రార్థన చేయటం ఖర్చు అంటారా? చెప్పాలి. దేవుని సన్నిధిలో ఒక గంట సేపు కూర్చుని ఆయన వాక్యం, ఆయన న్యాయ విధులేంటి, ఆయన వాక్యం ఏంటి, ఆయన ధర్మశాస్త్రం ఏం చెప్తుందని ధ్యానం చేయటం ఖర్చు అవుతుందంటారా? మన సమయం ఖర్చు అవుతుంది. కానీ ఆయనకి సమయాన్ని ఇచ్చేటువంటి వారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎలా ఉంటారో తెలుసండి, నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓట వలె ఉంటారట.
ఎవరండి? దేవునికి సమయాన్ని ఇచ్చేటువంటి వారు. వారు ఎలా ఉంటారో తెలుసండి? ప్రభు అంటున్నాడు, నీకు స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును, నువ్వు పిలవగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అంటాడట. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎవరికండి? ఆయనకి సమయాన్ని ఇచ్చేటువంటి వారికి. అమ్మో, ఉపవాస ప్రార్థనలా అంతసేపు ఎవరు కూర్చుంటారు దేవుని సన్నిధిలోనూ? రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, ఆఖరు 3 రోజులు వెళ్దాంలే అన్నటువంటి వారి విషయంలో ఆయన ఒకవేళ మౌనంగా ఉంటాడేమో, కానీ అమ్మో నా దేవుని సన్నిధిలో ఉపవాస దినాలు ప్రతిష్ఠించారు, ఎవ్వరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నేను మాత్రం వెళ్ళాలి దేవుని సన్నిధికని. ఆరోగ్యం సహకరించకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డ, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక వేగిరపాటుతోటి ఎవరైతే వస్తున్నారో దేవుని సన్నిధికి, వారితో దేవుడు నడవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీతో నడిస్తే ఏముంటుందండి? పేతురు నావలో యేసయ్య అడుగు పెట్టాడు, ఏం చూశాడమ్మా ఆయన? చెప్పాలి. పేతురు నావలో అడుగు పెడితే యేసయ్య అద్భుతాన్ని చూశాడు. తన జీవిత కాలంలో ఎన్నడూ కూడా చూడనటువంటి గొప్ప కార్యాన్ని చూసి అతడు అంటూ, ప్రభువా నేను పాపాత్ముడినయ్యా, నువ్వు నన్ను ఇంతగా దీవించటానికి నేను ఏమాత్రం కూడా యోగ్యుణ్ణి కాదు, అర్హుణ్ణి కాదు అని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా పశ్చాత్తాపంతో నింపబడ్డాడు. ఈ రోజునాడు ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండటానికి, పశ్చాత్తాపం కలిగి ఉండటానికి. దేవుణ్ణి ప్రకటించే నోరు నాలుక నీకు లేదేమో, అయ్యా నిన్ను ప్రకటించే వరుసలో నేను ఉండాలి యేసయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టు ప్రియమైన దేవుని బిడ్డ. అమ్మో, దేవుని ప్రకటించే అంత జ్ఞానం మాకు లేదండి, దేవుని గురించి చెప్పే అంత సామర్థ్యం మాకు లేదండి అంటే దేవుని సేవ చేస్తున్న ప్రతి ఒక్కరూ అటువంటి వారేనమ్మా. కానీ దేవుడు అంటున్నాడు, మీ పిలుపును గూర్చి ఆలోచించుడి. మనం అందరం ఏం చేయబడ్డామండి? పిలువబడ్డాం. మీ పిలుపును గూర్చి ఆలోచించుడి. లోకరీతి జ్ఞానులైన గనులైనను గొప్ప వంశపు వారినైనా ఆయన పిలవలేదు. ఎవరిని పిలిచారయ్య అంటే జ్ఞానుల్ని సిగ్గుపరచుటకు లోకములో నుండి దేవుడు వెర్రివారిని పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, బలవంతుల్ని సిగ్గుపరచుటకు దేవుడు లోకములో నుండి బలహీనుల్ని పిలుచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో తృణీకరింపబడిన వారిని, ఘనహీనుల్ని, నీచుల్ని, బలహీనుల్ని దేవుడు పిలిచాడు. నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి పాత్రవి. నువ్వు ధైర్యం చేసుకుని నిలబడితే ఎంతో ఘనంగా గొప్పగా దేవుణ్ణి ప్రకటించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రాంతాన్నే యేసయ్య పాదాల దగ్గరికి నడిపించుకొచ్చిందండి సమరయ స్త్రీ. ఇవి ఎంతమందిని నడిపించుకొచ్చా ప్రియమైన దేవుని బిడ్డ? నీ ఇంటి వారికి ఇంకా రక్షణ లేదేమో, ఒకవేళ బాప్తీసం పొందిన అంత పరిపూర్ణత లేదేమో. పౌలు అంటున్నాడు, మీరు మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి క్రీస్తు ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానముతోనూ మీకు బుద్ధి చెప్పుచు బోధిస్తూ, ఏది కూడా నేను మేలైనది ఏది దాచుకోకుండా నేను మీ ఎదుట విత్తుచు ఉన్నాను, పంచిపెట్టుతూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను అంటున్నాడు. ఈ యొక్క సమరయ స్త్రీ దేనికోసం ఎదురు చూసింది? మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు అన్నీ కూడా నేర్పిస్తాడు, మాకు బోధిస్తాడు, ఆయన ఎలా ఆరాధించాలో ఎలా కనపరచాలో మాకు తెలియపరుస్తాడని ఆశతో ఆకలితో ఉంది. కాబట్టి యేసయ్య పరుగున ఆమె దగ్గరకు వచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు నాడు నువ్వు ఏం చేస్తున్నావు? ఒకప్పుడు మాకు జీవం కలిగిన వాక్యం లేదండి, మా సంఘములో అంత బలమైనటువంటి ప్రార్థనలు లేవండి, మా సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయరండి అని ఎన్నో సాకులు చెప్పుకుంటూ తిరిగేవేమో. కానీ ఈరోజు నాడు దేవుడు ఆ కృపను మనకి ఇస్తున్నాడు. ఎంతవరకు నీ వినియోగించుకుంటున్నావు? నోవహు ప్రకటించినంతసేపు, బోధించినంతసేపు లెక్క చేయలా. ఆకాశపు తూములు విప్పబడి వర్షం కురవటం ప్రారంభించిన తర్వాత అప్పుడు పిలుస్తున్నాడు, నోవహు నోవహు మాకు తలుపులు తీవయ్యా, మేము కూడా నువ్వు చేసిన వాడలోకి వచ్చేస్తాం. అంతకు మునుపు వెర్రివాడి వలె కనబడ్డాడు, పిచ్చివాడి వలె కనబడ్డాడు. ఈరోజు దేవుని యొక్క స్వార్థను ప్రకటించేటువంటి వారు కూడా లోకానికి వెర్రివారిగా, పిచ్చివారిగా కనబడుతారు. వీరికి పని పాట లేదండి, ఇలాగే తిరుగుతారు అన్నట్టుగా
కనబడుతున్నారు. ఇప్పుడు ఆలోచన చేస్తే నోవహు పిలిచినప్పుడు వారు వచ్చుంటే ఆ వాడలో వారికి స్థానం ఉండేది. నోవహు పిలిచినప్పుడు వారు రాలేదు. ఇప్పుడు వారు పిలిచినా సరే తలుపులు తీసేటువంటి అవకాశం అనేది నోవహుకు ఉందంటారా? లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, జ్ఞానము లేని వారిలా ఎంతకాలం మీరు జ్ఞానము లేని వారుగా ఉందరు. అపహాసకులారా మీరు ఎంతకాలం అపహాస్యం చేస్తూ ఆనందిస్తారు. బుద్ధిహీనులారా మీరు ఎంతకాలం జ్ఞానమును తృణీకరించి తిరుగులాడుతారు. ఆలకించుడి, నా గద్దింపు విని నా వైపు తిరగండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశం మీకు తెలియజేస్తానంటే ఎంత పిలిచినా సరే చెవివ్వట్లేదంటే అండి. వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ముగించేస్తారా వెళ్ళిపోదాం, ఎప్పుడు ముగించేస్తారా ఉసూరుమంట కూర్చోవటమే. దేవుని సన్నిధిలో ఉజ్జీవంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఎందుకంటే మన ప్రభు ఎలాంటి వాడంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకి బలాభివృద్ధిని కలగజేసే దేవుడు. ఒకవేళ బాలురు అలసి సొమ్మసిల్లిపోతారేమో కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. హల్లెలూయా. ఎక్కడైనా చిన్నపిల్లలు అలసిపోవటం అనేది ఉంటుందా? వారికి ఏమైనా బలహీనత వస్తేనే ఒరే మెట్లెక్కి పైకి వెళ్ళేదని తీసుకురంటే టక 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 2 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తారు. కానీ ఒకవేళ వారైనా అలసిపోయి సొమ్మసిల్లిపోతారేమో కానీ దేవుని కోసం ఎదురు చూచి వారు ఎప్పుడు కూడా అలసిపోరండి, సొమ్మసిల్లిపోరు. దేవుడు వారికి ఎంతటి బలాన్ని ఇస్తాడంటే పక్షిరాజు రెక్కలు చాచి పై పైకి ఎగిరినట్లు నూతన బలాన్ని, నూతన శక్తిని ఇస్తాడట. అట్టి కృప మనకి కలుగునుగాక, అట్టి ధన్యత మనకు అనుగ్రహించబడునుగాక. ఆత్మల బలం, శక్తి, తేజరిల్లు భాగ్యం ప్రభు ఇచ్చునుగాక. హల్లెలూయా. దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అశ్రద్ధగా ఉండొద్దు, నిరుత్సాహంతో ఉండొద్దు. ఎందుకంటే మనం ఎలా ఉండాలండి? ఉజ్జీవంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మన హృదయం ఎట్లా ఉంటుందంటే ఏ వేదన, దుఃఖం, దిగులున్నా సరే క్షణంలో తొలగిపోయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ గొప్ప సంతోషం మనల్ని ఆవరించేస్తుంది. హల్లెలూయా. మేము కూడా కొన్నిసార్లు ఇక్కడికి వచ్చే వరకు కూడా బలహీనులుగా ఉంటూ నీరసంగా ఉంటుంటాం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, బలహీనతలతో వచ్చినా నిజంగా చెప్తాను, ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఎంత బలాన్ని దేవుడు ఇస్తాడో. హల్లెలూయా. ఎప్పుడు కొన్ని మార్లు అనిపిస్తాను, ఈరోజు నేను వాక్యం చెప్పగలనా, ఒకవేళ చెప్పిన అంత బలంగా చెప్పగలనా. ఈరోజు కూడా అదే ఆలోచనతో నేను నిలవబడ్డాను. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను బలపరిచాడు. హల్లెలూయా. ఏముందండి మన సన్నిధిలో? దేవుని మహిమ, ఆయన ప్రసన్నత నిలిచి ఉంది. ఆయన దైవముల మధ్యన సంచరిస్తున్నాడట. మన మధ్యన ప్రభు అయినటువంటి యేసు ఉన్నాడు. మీ వ్యాధి, రోగ, బలహీనతలు, కరువు, అప్పులు, బాధలు మిమ్మల్ని విడిచి పోవునుగాక. యేసు నామములో సమృద్ధి జీవం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రతి అపవాది కాడి కట్లు యేసు నామములో విరగొట్టబడి తెంపబడునుగాక. ప్రతి ఒక్కరికి కూడా బలహీనతల నుండి విడుదల కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆయన మనతో ఉన్నాడు, మన మధ్యనున్నాడు. అయితే మనం దేనికోసం వాక్యాన్ని బోధించుకుంటున్నామండి? ఆయనకి ఇష్టమైంది ఏంటి అమ్మా? ఆరాధన. ఆయనకి ఇష్టమైనది ఆరాధన. ఒక 2 వ్యక్తులు చెరలో ఉండి ఆరాధన చేస్తూ ఉన్నారంటండి. ఆరాధన అంటే ఏవో కాదు, దేవుడు మనకు నేర్పించిన పాటల ఆత్మతో పాడి ప్రభువుని మహిమపరచటమే. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. మరలా చదువుదాం. మధ్యరాత్రి వేళ పౌలును సీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనబడేటువంటి 2 వ్యక్తులు ఎవరండి? పౌలు, శీల. 2 వ్యక్తులు ఎక్కడున్నారంటండి? చెరసాలలో వేయబడ్డారు.
అబ్బా మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు, అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి పరిస్థితిలో పడవేయబడ్డారో తెలుసండి, చాలా దెబ్బలు కొట్టి అప్పుడు చెరసాల్లో పడవేశారట. పౌలు శీలలకు అసలు ఎందుకు దెబ్బలు కొట్టారో తెలుసండి, దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు. అదేంటమ్మా, దెయ్యాన్ని వెళ్ళగొడితే మంచే కదా, మరి దెయ్యాన్ని వెళ్ళగొడితే ఈ వీరిని ఎందుకు చెరసాల్లో పడవేశారంటే అది మామూలు దెయ్యం కాదండి. చాలా దెయ్యాలను చూసాం, నష్టపరిచేటువంటి దెయ్యాల్ని. కానీ దెయ్యం ఏం చేస్తుందంటే తన ఇంటి వారికి బహులాభాన్ని తీసుకొస్తుందంటండి. ఏం తీసుకొస్తుందండి? వారు లాభ సాధనం అయిపోయిందంటే ఈ దెయ్యం. ఆ అమ్మాయికి దెయ్యం పట్టినప్పటి నుంచి ఒకటే లెక్కన డబ్బులు వస్తానే ఉన్నాయి, గొప్ప ఐశ్వర్యవంతులైపోయారు. ఎక్కడ అంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క పుతోను అనేటువంటి దెయ్యం పట్టుకుందంట ఒక చిన్న కుమార్తెకి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ చిన్న కుమార్తెకి దెయ్యం పట్ట ఏం చేస్తుందో తెలుసండి, ఎలా డబ్బులు వస్తున్నాయండి అంటే సోది చెప్పటం ప్రారంభించిందంట. సోది చెప్పటం ప్రారంభిస్తే అందరూ కూడా అమ్మాయి దగ్గరకు వచ్చి, అమ్మ మా కోడలు నీళ్ళేసుకుంది, మగపిల్లోడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా, అమ్మ మేము ఈ సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోగలుగుతామా కట్టుకోలేమా, అమ్మ మేము కొన్ని లక్షల రూపాయలటి వ్యాపారం చేస్తున్నాం, మా వ్యాపారం ఎలా ఉంటుందని అడిగిన వాళ్ళకల్లా ఏదో ఒకటి చెప్పి పంపించేస్తూ ఉందంటండి. వచ్చిన వాళ్ళు ఊరికనే వెళ్తారా, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఫీజు మళ్ళీ అక్కడ ఇదిగో ఇంత ఇస్తే అంత మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అనేసి వారు చెప్పటంతో ఎన్ని వందలైనా ఎన్ని వేలైనా సరే అక్కడికి వెళ్ళటం, డబ్బులు ఇవ్వటం, ఏదో ఒకటి చెప్పించుకోవటం, వెళ్ళిపోవటం. ఇప్పుడు ఆ ప్రాంతానికి 2 సేవకులు వెళ్ళారంటండి. మామూలు సేవకులు కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అగ్ని వంటి సేవకులు, ఆత్మాభిషేకం కలిగినటువంటి సేవకులు, రేయనగా పగలనగా యథార్థంగా దేవుణ్ణి సేవించేటువంటి సేవకులు పౌలు శీలలు అడుగు పెడితే వారిని చూసి అంటుందంట ఈ పుతోను దెయ్యం 16వ అధ్యాయం 17వ వచనంలో, సర్వోన్నతుని దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును తెలియచేస్తున్నారని ప్రకటించటం, కేకలు వేస్తూ ఉందంటండి. మౌనంగా ఉండలేదు. ఎవరంటండి వీరు? నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందండి? నిజమే చెప్తుంది. దయ్యాలు నిజాలే చెప్తే కొన్నిసార్లు, అబద్ధానికి జనకుడు అబద్ధాలు చెప్తే కొన్ని నిజాలు కూడా చెప్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారని కేకలు వేస్తూ ఉంటే ఇలాగ కొన్ని దినాలు చూసట పౌలు ఏం చేస్తాడంటే ఆ వైపు చూసి యేసు నామములో ఈమెను విడిచి పో అని గద్దించాడంటండి. ఎప్పుడైతే పౌలు గద్దించాడో ఆ దెయ్యం అమ్మాయిని విడిచిపెట్టిపోయింది, బాగుపడి మామూలు మనిషిలాగా అయిపోయింది. ఇది నచ్చలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఆమె ఏం చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. అమ్మ అమ్మాయికి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లడు పుడతాడు, మా ఇంట్లో ఏ కార్యం జరగబోతుందంటే నాకేం తెలుసండి అన్నట్టుగానే చూస్తున్నా, ఏం మాట్లాడట్లేదు. అంతకుముందు మాట్లాడేది దెయ్యం ఉన్నప్పుడు. ఇప్పుడు చూసి ఆ ఇంట్లో వాళ్ళు ఇదంతటికి కారణం ఎవరంటే పాస్టర్లే. వీళ్ళు వచ్చి యేసునామములో పో అన్నారు అంతే. మా ధనమంతా కూడా డబ్బు తీసుకొచ్చేటువంటి మా దేవత, వారికి దేవత అయిపోయింది ఆవిడ, మా దేవత మమ్మల్ని విడిచిపెట్టిపోయింది అనేసి వారిని పట్టుకొని ఈడ్చుకుంటూ అక్కడ ఉన్న గ్రామపు చావడిలోకి తీసుకుని వెళ్ళిపోయి అధిపతులకి, న్యాయాధిపతులకి అప్పగించేసి ఏం చేశారో తెలుసండి, విపరీతంగా బెత్తములతోటి కొట్టారంటండి. వారి వీపంతా చిట్లిపోయింది, రక్తాలు కారుతూ ఉన్నాయి. సొమ్మసిల్లిపోయే పరిస్థితికి వచ్చేసరికి చెరసాల్లో పడవేసి అంటున్నారు, ఓ నాయకుడా నువ్వు భద్రంగా కాపాడు, వీరిని బయటికి పోనీయొద్దనేసి ఆ చెరసాలని భద్రంగా కాపాడమని ఆజ్ఞ ఇచ్చారంటండి. వీరేం చేశారంటే మధ్యరాత్రి వేళ లేచి, మా దిక్కెవరు ప్రభువా, నువ్వే మా దిక్కు, నువ్వే మా ఆధారం అని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేవునికి పాటలు పాడి, ప్రార్థన చేసి, పాటలు పాడి, కీర్తనలతోటి దేవుని ఆరాధిస్తున్నారంటండి. హల్లెలూయా. చెరసాల వారికి ఏమైపోయిందమ్మా? మందిరం అయిపోయింది. చెరసాల మందిరం అయిపోయింది. మనకి మందిరం ఇచ్చినా సరే మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. కానీ వారు ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఏ పరిస్థితి అయినా సరే దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో మధ్యరాత్రి వేళ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారండి? ఒళ్ళంతా కూడా వీపంతా చిట్లిపోయి రక్తాలు కారుతూ, నిలబడటానికి కూడా ఓపిక లేక, జ్వరం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడలేం, పిలవలేం ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా.
కానీ ఇలాంటి పరిస్థితిలో కూడా వారు ఏం చేస్తున్నారంటే పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మనకు అన్నం తింటే కడుపు నిండుతుంది, నీళ్లు తాగితే కడుపు నిండుతుంది, కానీ క్రైస్తవుడికి ఖచ్చితమైన భక్తి చేసేవాడికి ప్రార్థన చేస్తేనే కడుపు నిండుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసి పాటలు పాడుతుంటే మిగిలిన ఖైదీలు అందరూ కూడా వింటున్నారంటండి. వింటుంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వారు చేసినటువంటి ఆరాధనకి, వారు చేసినటువంటి ఆ స్తుతులకి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పరమందున్నటువంటి దేవుడు దిగొచ్చేసాడు. హల్లెలూయా. మన మధ్యకు కూడా ప్రభు అయిన యేసు దిగివచ్చును గాక. ఈ 7 దినాలు ఉపవాస ప్రార్థనలు ఘనంగా జరుగును గాక. ఎవరికి ఎటువంటి బలహీనత లేకుండా నూతన శక్తి ప్రభు యేసు అనుగ్రహించును గాక. అనుగ్రహించాడండి. నిజంగా మనకి కొంచెం 1 గంట భోజనానికి లేట్ అయితే నీరసం వచ్చేస్తుంది, ఆ రోజు అంతా నీరసం ఉంటుంది. కానీ మన ముఖాలు ఎవరిలో కూడా నీరసం బలహీనత లేదు. దేవుడు మనల్ని బలపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు దిగొచ్చాడని ఎలా చెప్పగలుగుతున్నారండి అంటే, వారు ఎప్పుడైతే ఆరాధన చేయటం మొదలు పెట్టారో, ఆరాధన అంటే చాలామంది నిలబడి పాటలు పాడతారు. నేను పాడేటువంటి పాట అందరికీ నచ్చుతుందా, నేను బాగా పాడుతున్నానా, అందరూ నన్ను చూసి మెచ్చుకుంటున్నారా, ఇలా పాటలు పాడలేదు వాళ్ళు. చాలామంది ఇదే ఆలోచనతో ఒక్క మాట చక్కగా నిలబడి ఎవ్వరు పాటలు పాడి నా దేవుడికి నచ్చాలి, నా దేవుడు సంతోషించాలనే మనస్సుతో మనం పాటలు పాడినప్పుడు ప్రభుకి మహిమ. వారు ఆరాధిస్తుంటే ప్రభు దిగొచ్చేసాడు. ఏం జరిగింది ఆ సమయంలో అంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మహాభయంకరమైన భూకంపం కలిగిందంటండి. ఏం కలిగిందండి? భూకంపం కలిగింది. చెరసాల పునాదులు గడగడా వణికాయి అంటండి. చెరసాలంటే జైల్లో పునాదులు మనకులాగా ఉండవండి, మనలాగా స్వల్పంగా ఉండవు గోడలు, చాలా బలమైనటువంటి కట్టడాలు, బలమైన పునాదులు అవి. కానీ అంత బలమైనటువంటి పునాదులు ఏమయ్యాయండి? గడగడగడ వణికాయి అంటండి. భూకంపం కలిగింది. తలుపులన్నీ తెరుచుకుపోయినాయి, చెరసాల తలుపులు. అందరి బంధకానములు ఊడిపోయాయి. హల్లెలూయా. ఒక్కలే కాదు, ఇద్దరే కాదండి, అక్కడ ఉన్నవారు అందరి బంధకాలు కూడా తెగిపోయాయట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎలా జరిగిందమ్మా అటువంటి కార్యం? అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఆ చెరసాల నాయకుడు రాత్రికి రాత్రే తన ఇంటి వారితో కూడా బాప్తీసం పొందాడంటండి. అసలు ఒక వ్యక్తిని మనం మార్చగలుగుతామా? మన మాట వింటారంటారా? కానీ అప్పటికప్పుడే ఆ ఇంటి వారందరితో బాప్తీసం పొందాడంటే ఉత్తినే పొందేశాడండి. ఎంతోమంది ఖైదీలు వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఎవ్వరు వచ్చినప్పుడు కూడా వారు ఎన్ని కేకలు వేసి వాళ్ళ దేవుళ్ళని పిలిచినా సరే మమ్మల్ని విడిపించిందని ఏ కార్యం జరగల. కానీ అమ్మో, వీరు సేవిస్తున్న దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు, అందరిలాంటి దేవుడు కాదు. ఈయన బలమైనటువంటి దేవుడు, పిలిస్తే పలికే దేవుడు ఈయన అనేసి, ఈ దేవుడు నాకు కావాలని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆయన కూడా యేసు నామములో బాప్తీసం పొందేశాడట. అయ్యా, నేను ఈ దేవుడు నాకు కావాలంటే నేనేం చేయాలయ్యా? నేను కూడా ఆయన బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నా. నేను ఎంతోమందిని పిలుస్తున్నాను కానీ ఎవరు రావట్లేదు, ఎంతోమందికి ఏవేవో చేస్తున్నాను కానీ ఒక్కరోజు ఎవరు ప్రత్యక్షం కాలేదు. కానీ మీ దేవుడు మీరు పిలిస్తే వచ్చేసాడు. ఆ దేవుడు నాకు కావాలి, నా ఇంటి వారికి కావాలి. ఈ దేవుడు నాకు కావాలంటే నేనేం చేయాలంటే వీరు అన్నారు, యేసు ప్రభు లోకరక్షకుడు, ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మరణించి 3వ దినాన చనిపోయి తిరిగి లేచి మరలా ఆయన మనల్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడని నువ్వు నమ్మి విశ్వసించితే చాలయ్యా, నువ్వు కూడా దేవుని కుమారుడు అయిపోతావంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వెంటనే తెల్లారే వరకు కూడా నేను ఆగలేనయ్యా, ఈ రాత్రే నాకు బాప్తీసం కావాలని రాత్రికి రాత్రే బాప్తీసం పొందేశాడు తన ఇంటి వారితో కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటున్నావు దేవుని బిడ్డ? మన సేవించే దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థన ఆలకించువాడు, ఆ సర్వ శరీరులని యొద్దకు వచ్చేదరని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఈ రోజు నాడు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నామంటే ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు ఒక్కొక్క అద్భుతాన్ని చేశాడండి. మనుషులు ఎవ్వరూ సాయం చేయలేనప్పుడు, మనుషులు చేయాలన్నా చేయటానికి అవకాశం లేనటువంటి కార్యాలు మన ప్రభు అయినటువంటి దేవుడు చేశాడు.
ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీ అందరికీ కూడా తెలుసు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడే నేను భయంకరమైనటువంటి బలహీనతతో పడిపోవటం జరిగింది. ఇలానే ఉపవాస ప్రార్థనలు 2వ రోజు ముగింపు ప్రార్థన ఇస్తే పడిపోవటం జరిగింది. ఇక నాకు ఏం చేస్తున్నారు ఏంటో నాకు ఏది తెలియదు. అప్పటి వరకు కూడా నాకు కొట్టటం, గిచ్చటం, ఎన్నో చేసి లేపటం, ఎన్ని చేసి నాకు ఏవి కూడా తెలియదు. నీ సాక్ష్యాన్ని మర్చిపోయాను. కానీ గడిచిన కొన్ని దినాల క్రితం దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. కానీ చివరికి ఎలా ఉందంటే నా ప్రాణం పడుకుంటే మనకేం తెలియదు చుట్టూ ఏం జరుగుతుందో, అలాంటి విశ్రాంతిలోకి వెళ్ళిపోవటం జరిగింది. కానీ సేవకుడు చివరిగా ఇంచుమించు ఒక అరగంట తర్వాత అనుకుంటా, సంధ్య నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, లే అనేటువంటి మాటకి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. అక్కడికి వినబడిందండి ఆ స్వరం. వెంటనే మరలా వచ్చినట్లుగా దిగ్గున లేచి కూర్చున్నా. ఈ మాట ఈ టైంలో జ్ఞాపకం చేయటానికి కారణం ఏంటంటే, ఎవ్వరు పిలిచినా సరే ఆయన పలుకుతాడు. నేను అనుకుంటాను, ఆ కేక కనుక ఆయన వేయకపోతే ఈ పాటికి నేను సమాధిలోనికి వెళ్ళిపోయేదాన్ని. కొన్ని మార్లు పరిస్థితులతో మనం మాట్లాడాలంటే అండి, ఈ భూమి పండట్లేదా, నువ్వు పండాలి, నువ్వు పచ్చని పైరు మొలవాలి, ఇక్కడ యేసు నామములో భూమి పండునుగాక అని మాట్లాడాలి పరిస్థితులతోటి. నీ కుటుంబంలో సమాధానం లేదు, గలిబిలేమో, ఆ సమాధానాన్ని తీసుకొస్తున్నటువంటి ప్రతి దురాత్మ మమ్మల్ని విడిచిపో, మా మీద నీకు అధికారం లేదు. నా కుటుంబంలో సమాధానం ఉండునుగాక, నెమ్మది ఉండునుగాక, మా హృదయాల్లోనికి శాంతి వచ్చునుగాక అని పరిస్థితులతో మాట్లాడితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని ఉపయోగించడం చాలామందికి రావట్లేదు. విశ్వాసాన్ని ఉపయోగించాలి. దురాత్మ అంటది, నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినట్లేదు, చేస్తున్నావు కానీ ప్రార్థన ఆయనకు నచ్చట్లా, ఆయన వినట్లేదని నిరుత్సాహపరుస్తుంది. ఎప్పుడంటే ఉపవాస ప్రార్థనలోనే. ఎందుకంటే అవును దేవుడు నా ప్రార్థన వినట్లేదని ఆలోచనతో నువ్వు ఉంటే ఆయన వినడు. కాబట్టి ఆ నిరుత్సాహాన్ని తీసుకొస్తుంది, నీ ప్రార్థన నెరవేరకూడదని. కానీ నువ్వు అనాలి, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నేను కడుపు కాల్చుకొని దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నాను, నా బలం సరిపోకపోయినా బలం తెచ్చుకుని దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, ఖచ్చితంగా వింటున్నాడు, నా ప్రార్థనకి నెరవేర్పు వస్తుంది, నేను కళ్ళారా చూస్తాను, నేను సాక్ష్యం ఇస్తానని నువ్వు నీ అంతరాత్మతో మాట్లాడాలి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక రోజు నాడు మార్టిన్ లూథర్ దగ్గరికి సాతానుడు వచ్చాడట. పెద్ద చిట్టా తీసుకొచ్చాడంటండి. ఇదిగో నువ్వు చేసినటువంటి పాపాల చిట్టా ఎన్ని ఉన్నాయో చూడు, ఇన్ని పాపాలు చేసి ఇప్పుడు తెగ ప్రార్థన చేసేస్తున్నాను, నువ్వు దేవుణ్ణి ప్రార్థన వింటాడా? వాడి ఆలోచన ఎంతసేపు నిన్ను నిరుత్సాహపరచటమే, నిన్ను బాధ పెట్టడమే, నిన్ను కృంగతీయటమే. ఎలా వస్తాడండి అంటే మనుషుల ద్వారానే వాడు నిన్ను బాధపరుస్తూ ఉంటాడు. ఈ మార్టిన్ లూథర్ అన్నాడట, అతని దగ్గర ఒక బుక్ రాస్తున్నాడు. అప్పుడు ఇంకు బాటిల్ ఉంటే ఆ ఇంకు బాటిల్ దాని మీద వేసేసి, ఈ యొక్క ఇంకు బాటిల్ దాని మీద పడిన తర్వాత ఆ పేర్లు ఏమీ కనిపించట్లేదు. అవి ఎలాగైతే కనబడకుండా చెరిగిపోయాయో, నా యేసు ఆయన రక్తాన్ని, నా పాపములన్నిటినీ కడిగేస్తాడు ఆయన రక్తంతో. ఇప్పుడు నా పాపాలు ఏమీ కూడా నిలిచిలేవు, నా పాపాలన్నీ కడగబడ్డాయి, నా పాపాలన్నీ క్షమించబడ్డాయి, నా అతిక్రమాలన్నీ తుడిచివేయబడ్డాయి, ఇప్పుడు నేను నూతన సృష్టి అని సాతానుతో మాట్లాడాడంటండి. ఈరోజు నాడు సాతానుడు నీ దగ్గర కూడా వస్తున్నావేమో, నీ భక్తి ఆయనకి నచ్చట్లా, నీ ప్రార్థన ఆయనకి నచ్చట్లా, అసలు నీ ఆరాధనే ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అంటున్నాడేమో. నువ్వే నిరుత్సాహపడదు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నెరవేరుస్తున్నాడనే విశ్వాసంతో ప్రార్థన చేయి, గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభు అయిన దేవుడు పిలిస్తే పలికే దేవుడు, గొప్ప దేవుడు అండి. ఈరోజు నాడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆయన సన్నిధికి వచ్చాం. ఈ సమయం అంతా నాకు నష్టమని నువ్వు అనుకోవద్దు, ఇది చాలా విలువైనది. 7 దినాలు అయిపోయిన తర్వాత చాలామంది అనుకుంటారు, అయ్యో మొదటి దినము నుండే మేము వెళ్ళుంటే బాగుండేది, అప్పుడే అయిపోయినాయి, అయ్యో వెళ్ళలేకపోయానే, ఆ పని ఈ పని, ఆ ప్రయాణం ఈ ప్రయాణం అని, అయ్యో నేను ఉపయోగించుకోలేకపోయాననే తర్వాత చాలామంది బాధపడుతూ నొచ్చుకుంటూ ఉంటారు.
మీకు విషయం తెలుసా, 31st నైట్కి నేను అందరం మైప ప్రాంతంలో కలుసుకోవాలని సేవకుల యొక్క ఆశ. అక్కడికి వెళ్ళిపోదాం ఈ సంవత్సరం అనేసి అంటే చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే మన చర్చిలో చేసుకోవటం మానేసి అక్కడికి వెళ్ళాలా, అక్కడ చేసుకోవాలా, మన చర్చికి తలుపులేసి ఉండటమా అని చాలామందికి సంతోషం అనిపించాల. కొంతమంది అయిష్టంగానే వచ్చారు. కానీ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు నిలబడి 1వ తారీఖునే సాక్ష్యాలు వింటే దేవుని బిడ్డ ఎన్నడూ అనుభవించినటువంటి ఆనందాన్ని మేము పొందుకున్నామండి. అక్కడ నిజంగా మేము రాకపోయి ఉంటే కనుక చాలా మిస్ అయ్యే వాళ్ళమని వీరు ఒకళ్ళిద్దరు కాదండి, చాలామంది సాక్ష్యాలు ఇస్తుంటే రాని వాళ్ళు ఒకటే గోల, అయ్యో మేము అనవసరంగా ఎందుకు మానేసామా, మేము కూడా వచ్చిన బాగుండని. వారు ఇచ్చే సాక్ష్యాలు ఏంటో తెలుసండి, అమ్మ 31st నైట్ అసలు ఎక్కడికి వెళ్ళాం, అక్కడనే మందిరంలో ఉంటాం. ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ పరవశం, అబ్బా మేము ఎక్కడికి వెళ్ళినా మాకు దక్కదు అని వారు ఎంత సంతోషించారు ప్రియమైన దేవుని బిడ్డ. రాని వారేమో బాధపడతా ఉన్నారు వారు ఇచ్చేటువంటి సాక్ష్యాలను బట్టి. ఈరోజు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఏం చేయాలండి, మనం అలా బాధపడే వరుసలో ఉండకూడదు. కానీ యేసయ్య మనకిచ్చాడు 7 దినాలు ఉపవాస ప్రార్థనలు, వీటిని ఉపయోగించుకుందాం. ఎన్నో పనులు ఉంటాయి కానీ అవన్నీ ప్రభువా దయచేసి నాన్న ఈ ఉపవాస ప్రార్థనలు అయ్యాక చేసుకునేట్టుగా నాకు పరిస్థితులు వీలవటానికి అనుకూలపరచండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిజంగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, ఆయనకి ఇష్టమైంది ఏంటండి, ఆరాధన. ఎలా ఆరాధించాలండి, ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించాలి. మన ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యపరచబడాలి. అది దేవుని హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా చెరసాలలో ఆరాధన చేసిన వారు ఎవరండి, పౌలు శీలలు. ప్రియమైన దేవుడు వారి ఆరాధనకి ఏమైందండి, ప్రభు అయిన దేవుడే దిగొచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ కూడా దేవుడు అనుకూలపరిచి దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం నన్ను చాలా బలపరిచిందమ్మా. నిజంగా మనం సేవించే దేవుడు మనతో ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. నిజంగా ఆ దేవునిని మనం కలిగి ఉండటం ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. దేవుడు నిశ్చయముగా మిమ్మును కూడా అటువంటి ఆరాధికులుగా దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్. దేవుడి మాటలు మీ హృదయాలలో ముద్రించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన, ఎవరు మట్టుకు వారు. యేసయ్య ఈరోజు నీతో ఏం మాట్లాడాడు, ఏమని నిన్ను దర్శించాడు, ఒకసారి దయచేసి ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు, ఎక్కువసేపు కాదు. అయ్యా నా కోసం